పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. తణుకు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏజీఎస్ మూర్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఆయన్ను తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. తణుకు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏజీఎస్ మూర్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఆయన్ను తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. తణుకు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏజీఎస్ మూర్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల ఎస్ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఏజీఎస్ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన్ను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఆయన్ను తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ స్పందన. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ సూసైడ్ సంచలనంగా మారింది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఎస్ఐ మూర్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
గతంలో ఆయన పనిచేసిన పోలీస్ స్టేషన్ లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఎస్ఐ మూర్తిపై కొద్ది కాలం క్రితం పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు ఆయన పైన సీరియస్ అయ్యారు. అయితే మూర్తి ఇచ్చిన వివరణలు చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ మూర్తిని వీఆర్కి బదిలీ చేశారు. నేడు పెనుగొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎస్ఐ మూర్తి ఉదయం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడున్న తోటి సిబ్బందిని కలిశారు. కొద్దిసేపటికే పోలీస్ స్టేషన్ నుంచి భారీగా శబ్దం వినిపించింది. దీంతో మిగిలిన సిబ్బంది ఏం జరిగింది అని చూసేసరికి షాకింగ్ ఘటన కంటతడపడింది. అయితే ఎస్ఐ మూర్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారులు తనను సస్పెండ్ చేయడం వల్లే మూర్తి మనస్తాపం చెందారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ వచ్చిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం. ఇక రక్తపు మడుగుల్లో ఉన్న ఎస్ఐ మూర్తిని చూసిన తోటి సిబ్బంది కలత చెందారు. మూర్తితో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకుని బాగోద్వానికి గురయ్యారు. మూర్తి ఇలా చేస్తాడని అనుకోలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. ఎస్ఐ మూర్తి చెందిన స్థలాన్ని అటు ఉన్నతాధికారులు కూడా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఉన్నతాధికారులు వేధింపుల వల్లే మూర్తి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. తన భర్త చావు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని మూర్తి భార్య డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ మూర్తి మృతితో ఇంటి పెద్దను కోల్పోయామని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే మనస్తాపంతోనే మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. అయితే అసలు విషయం పూర్తిగా ఈ ఘటనపై తెలియాల్సి ఉంది. అసలు మూర్తిని బలవంతంగా సస్పెండ్ చేశారా లేక ఆయనపై ఉన్న ఆరోపణల వల్లే ఎక్కడైనా తేడా వచ్చి ఈ సూసైడ్ చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే దుర్గాప్రసాద్, ఇప్పుడు ఎస్ఐ ఆత్మహత్యకు ఎస్ఐని సస్పెండ్ చేయడమే కారణంగా తెలుస్తోంది. ఏంటి అసలు ఆరోపణలు ఏంటి? ఎందుకు సస్పెండ్ చేశారు ఎస్ఐ? అంటే ఎస్ఐ పోలీస్ స్టేషన్ లో కొన్ని సెటిల్మెంట్లకు పాల్పడ్డారంటూ కూడా ఆయనపై గతం నుంచి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఫిర్యాదులు రావడంతోనే ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆయన్ని వీఆర్కి బదిలీ చేశారని సమాచారం.